డిసెంబర్ అంటే మామూలు నెల కాదు. గత ఏడాది ఈ టైంకు పుష్పరాజ్, అంతకు ముందు ఏడాది యానిమల్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాస్తున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం డిసెంబర్ అంటే దడ పుట్టిస్తోంది. పోస్ట్ పోన్స్ కు క్యారఫ్ అడ్రస్ గా మారుతోంది. ఈ ఏడాది డిసెంబర్ సౌత్ సైడ్ సినిమా ఇండస్ట్రీని బాగా డిసప్పాయింట్ చేస్తోంది. రిలీజ్కి అవుతున్న చిత్రాలు సరిగ్గా రిలీజ్కు ముందు వాయిదా పడుతున్నాయి. అఖండ 2, బైకర్ చిత్రాల తర్వాత తమిళం నుంచి ఈ వారం రిలీజ్ కావాల్సిన అన్నగారు వస్తారు కూడా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది. పారిశ్రామికవేత్త అర్జున్ లాల్ సుందర్ దాస్ వద్ద స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా తీసుకున్న 10 కోట్ల అప్పు ఇప్పుడు వడ్డీతో కలిపి 22 కోట్లయింది. ఇది క్లియర్ అయ్యే వరకు అన్నగారు వస్తారు సినిమా రిలీజ్ పై స్టే విధించాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పు తిరిగి చెల్లించే వరకు సినిమా విడుదల చేయకూడదని నిషేధం విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అనుపమ పరమేశ్వరన్ నటిస్తోన్న న్యూ మూవీ లాక్డౌన్ కూడా వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక కోలీవుడ్ నుంచి రిలీజ్ కావాల్సిన మరో భారీ చిత్రం ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా డిసెంబర్ మంత్ ప్రొడ్యూసర్స్ కు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోంది. కోలీవుడ్ నుంచి ఒక సీక్వెల్ బాకీ ఉండిపోయింది. అదే కార్తీ నటించాల్సిన ఖైదీ సీక్వెల్. చాలా కాలంగా ఖైదీ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అన్నగారు వస్తున్నారు ప్రమోషన్స్ లో కార్తీని అడిగితే పెద్ద బాంబు పేల్చాడు. కార్తీ ఇచ్చిన రిప్లై చూస్తే ఖైదీ తిరిగి థియేటర్స్ కు రావటం కష్టమే అనిపిస్తోంది. 2019లో వచ్చింది ఖైదీ చిత్రం. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. కార్తీక్ కెరీర్ లో 100 కోట్ల సినిమాగా నిలిచింది. దెబ్బకు లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. దీంతో ఖైదీ సీక్వెల్ కు ఎప్పటికప్పుడు బ్రేక్స్ పడడం ప్రారంభమైంది. కార్తీ ఏ సినిమా ప్రమోషన్స్ లో కనిపించినా లేదా లోకేష్ ఏ సినిమా ప్రమోషన్స్ లో కనిపించినా వీరిద్దరికీ ఎదురయ్యే కామన్ క్వశ్చన్ ఖైదీ 2 ఎప్పుడు? దీనికి సమాధానం లోకేష్ చెప్పాలని కార్తీ చాలాసార్లు చెప్పాడు. కానీ ఇప్పుడు అన్నగారు వస్తారు ప్రమోషన్స్ లో మాత్రం ఏమో నాకు తెలియదు అన్నాడు. ఖైదీ 2 గురించి కార్తీ తనకు తెలియదు అన్నాడు అంటే లోకేష్ తో అతని రిలేషన్స్ సరిగ్గా లేవు అని అర్థం అంటోంది కోలీవుడ్. దీంతో ఇప్పుడు ఖైదీ 2 డేంజర్ లో పడినట్లయింది. ఎప్పుడో మాస్టర్ రిలీజ్ తర్వాత లోకేష్ ఖైదీ 2 తీయాల్సింది. ఆ తరువాత విక్రమ్, లియో, కూలీ అంటూ కార్తీని హోల్డ్ లో పెట్టాడు. ఇప్పుడు కూలీ తర్వాత అయినా ఖైదీ 2 తెరకెక్కిస్తాడు అనుకుంటే ఆమీర్ ఖాన్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడు లోకేష్. అందుకే కార్తీకి కోపం వచ్చిందని తమిళ మీడియా చెబుతోంది. ఏ ఇండస్ట్రీలో హీరోకు ఆ ఇండస్ట్రీస్ లో గ్రిప్ ఉండటం వేరు. కానీ పక్క ఇండస్ట్రీస్ లో కూడా గ్రిప్ సంపాదించటం చిన్న విషయం కాదు. అలా అని పాన్ ఇండియా హీరో కాదు, కోలీవుడ్ హీరోనే. కానీ టాలీవుడ్, బాలీవుడ్ లో బాగా పేరు, డబ్బులు సంపాదిస్తున్నాడు. చూస్తుండగానే ధనుష్ తన కెరీర్ లో మరో హిట్ కొట్టాడు. కాకపోతే ఈసారి బాలీవుడ్ లో విజయాన్ని అందుకున్నాడు. నవంబర్ 28న రిలీజ్ అయిన తేరే ఇష్క్ మే చిత్రం సరాసరి 150 కోట్ల వసూళ్లను దాటేసింది. ఒక తమిళ హీరో నటించిన చిత్రం హిందీలో ఈ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టడం అంటే చిన్న విషయం కాదు. ఇండియాలో చాలా మంది హీరోలు ఉండవచ్చు, కానీ ధనుష్ లాంటి హీరో మాత్రం చాలా రేర్. ఎందుకంటే కోలీవుడ్ లో 100 కోట్ల సినిమా, టాలీవుడ్ లో సర్, కుబేరా లాంటి చిత్రాలతో 100 కోట్ల చిత్రాలు, ఇప్పుడు హిందీలో తేరే ఇష్క్ మేతో 100 కోట్లు. మొత్తంగా ధనుష్ ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. కాజల్ ఒకప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. పెళ్లి తర్వాత కెరీర్ పై ఫోకస్ తగ్గించింది. అయితే తలుపు తడుతున్న సినిమాలు మాత్రం చేస్తోంది. అలాగే ఇప్పుడు వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఒక వెబ్ సిరీస్ సౌత్ వర్షన్ లో కాజల్ కనిపించబోతోంది. ఇందులో కాజల్ తన కెరీర్ లో ఎన్నడూ చేయని రోల్ చేస్తోంది. కాజల్ కంటే ముందు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్, కాజల్ తో పాటు అలాగే తన తర్వాత పరిశ్రమకు వచ్చిన కథానాయకులు ప్రస్తుతం చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. కానీ కాజల్ మాత్రం ఎందుకో సినిమాలు బాగా తగ్గించేసింది. చాలా సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తోంది. దీంతో మేకర్స్ కూడా ఆమె డేట్స్ కోసం ట్రై చేయడం మానేశారు. అయితే కాజల్ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 4 ఏళ్ల క్రితం ఒక వెబ్ సిరీస్ లో నటించింది, కానీ మెప్పించలేకపోయింది. ఈసారి అలా కాకుండా ఒక పవర్ఫుల్ వెబ్ సిరీస్ చేయాలనుకుంటోంది. హిందీలో వచ్చిన ఆర్యా అనే వెబ్ సిరీస్ సౌత్ వెర్షన్ రీమేక్ లో సుస్మితా సేన్ పాత్రను కాజల్ పోషించబోతోంది. విశాఖ పేరుతో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ ను స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నాడు. బాలీవుడ్ లో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ లో విలన్ రోల్ చేసిన అక్షయ్ ఖన్నా నేమ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం అక్షయ్ ఖన్నా డేట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు.
కానీ ధురంధర్ విలన్ డైరెక్ట్ గా టాలీవుడ్ కు వస్తున్నాడు. మహాకాళి చిత్రంలో నటిస్తున్నాడు. ఉరి దర్శకుడు ఆదిత్యధర్ తీసుకొచ్చిన కొత్త చిత్రం దురంధర్ ఇప్పుడు సంచలనాలకు మారుపేరుగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విలన్ రోల్ చేసిన అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ సినిమాకు కావలసినంత మైలేజీ తీసుకొచ్చి పెడుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్షయ్ ఖన్నా గురించే డిస్కషన్ కనిపిస్తోంది. 1997లో హిమాలయ పుత్ర చిత్రంతో వినోద్ ఖన్నా వారసత్వాన్ని కొనసాగించేందుకు బాలీవుడ్లో అడుగుపెట్టాడు అక్షయ్ ఖన్నా. ఆ తర్వాత బోర్డర్, తాల్, దిల్ చాతా హై లాంటి చిత్రాల్లో మెరిశాడు. అయితే ఏడాది ప్రారంభంలో విడుదలైన చావాలో ఔరంగజేబు పాత్ర, ఇప్పుడు దురంధర్లో విలన్ రోల్ అక్షయ్ నటనకు చాలా పేరు తీసుకొచ్చింది. ఇమీడియట్ గా అతని డేట్స్ కు చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే అక్షయ్ ఖన్నా నెక్స్ట్ మూవీ తెలుగులో ఉండడం విశేషం. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న మహాకాళిలో నటిస్తున్నాడు. ఇందులో శుక్రాచార్యుడిగా మరోసారి నట విశ్వరూపాన్ని చూపించేందుకు అక్షయ్ రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్, ఎలివేషన్స్, వైలెన్స్ నేపథ్యంలో స్టోరీస్. కానీ ఒక హీరో మాత్రం వరుసగా ఫ్యామిలీస్ ను టార్గెట్ చేస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాలతో కోట్లు కొల్లగొడుతున్నాడు. ఇంతకీ ఎవరా హీరో? చిరంజీవి అన్ని జానర్స్ లో మూవీస్ చేస్తున్నాడు. నాగార్జున కూడా ఈ మధ్య డిఫరెంట్ గా విలన్ గా ట్రై చేశాడు. కానీ వెంకటేష్ మాత్రం ఫ్యామిలీ మూవీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ కావడమే అందుకు రీజన్. పైగా ఈ చిత్రం 300 కోట్ల వసూళ్లను రాబట్టి తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే త్రివిక్రమ్ సైతం వెంకీతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్రకటించాడు. ఆదర్శ కుటుంబం పేరుతో పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆదర్శ కుటుంబం తర్వాత విక్టరీ ఫోకస్ మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం పై పడనుంది. మొత్తంగా రానున్న 2 ఏళ్లు వెంకీ కేవలం ఫ్యామిలీ మూవీస్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.